అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15 అనగా సోమవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమై తీరుతుంది. ఈ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726 876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో 100% చేయబడును. వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారి గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి వలన మీరు ఏదైనా డబ్బు నష్టపోయారా, లేదా మీకు నష్టం జరగబోతుందా, అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు జరగబోతున్నాయని అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కష్టాలు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ వీరికి కష్టాలతో పాటు సహజంగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి వీరికి ఎక్కువగా అయితే బాధ అనిపించేటువంటి విషయం కూడా కొన్ని సంఘటనలు ఎక్కువగానే పలకరించి చేరుతూ ఉంటాయి. వీరిలో ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువగా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయిలో సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగిన వారై ఉంటారు. అలాగే కొంతమంది పేదవారై ఉంటారు, మరి కొంతమంది మధ్యతరగతి వారై ఉంటారు. అలాగే మీరు ఏ సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా పెద్దగా ఇబ్బందికి గురి చేసే అయితే కావు. కానీ జీవితంలో సామాన్యమైనటువంటి మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాడు, ఎన్నో అనుమానాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి కష్టాలన్నింటినీ కూడా మీరు జీవితంలో ఎదుర్కొన్న వారై ఉంటారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయి వరకు ఎదిగే వరకు వారికి అయితే ఈ రాశి వారికి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వారికి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటంటే కనుక వీరికి బాగా తెలుసని మనం ప్రత్యేకంగా అయితే చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం కలవారైతే ఈ యొక్క రాశి వారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కష్టపడి పనిచేసినటువంటి మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. ఈ రాశి వారైతే ఎంత అదృష్టవంతులైనా అంతకు మించి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. అతి చిన్న వయసులోనే బాధ్యతలు, బంధాలు ఎక్కువగా అయితే వీరికి ఉంటాయి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి. వీరి యొక్క జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం తెలుసుకున్నట్లయితే గనక ఈ రాశి గలవారు మొదటిసారి కూడా వీరి యొక్క పనుల్లో, వీరి యొక్క లోకంలో నిమగ్నమైపోయి ఉంటారు. వీరిలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు కూడా చాలానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. అందరితో కలివిడిగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూప లావణ్యం అయితే కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరి రూపానికి, ప్రవర్తనకు ఆకర్షులై తీయాల్సిందే. అటువంటి సందేహం అయితే ఎటువంటిది లేదు. ఇంత చక్కని రూపం అయితే వీరి సొంతం అని చెప్పుకోవచ్చు. వీరి మాట తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. వీరు కుండబద్దలు కొట్టినట్టుగా అయితే మాట్లాడి తీరుతారు కనుక వీరి యొక్క రాశి వారికి చెందిన వారికైతే మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట తీరు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి మంచి గుణం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ 10 మందికి సహాయం చేయాలనే గుణం కలిగిన వారని అయితే చెప్పుకోవచ్చు. అయితే వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు. కానీ తిరిగి సహాయాన్ని అయితే పొందరు. వీరికి దైవ నిర్ణయానికి, విధికి చాలా చక్కగా, అంటే దైవం యొక్క విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని అయితే చెప్పుకోవచ్చు. వీరికి చేతకాని పని అంటూ ఏది ఉండదు. ప్రతి పని కూడా మొండి పట్టుదలతో అయితే దాన్ని ప్రయత్నించి చేసి తీరుతారు. కాబట్టి వీరు అనుకున్న పని తప్పకుండా సాఫీగా సాగిపోయేలాగా ఆ భగవంతుడు కూడా వీరిని అనుగ్రహిస్తారు. ధైర్యాన్ని అయితే వీళ్ళు కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోరు. రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుంది. ఆ సంఘటన ఏదంటే మీరు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు చెప్పాలంటే గనక ఏదైనా కానీ ఇప్పటి వరకు మీకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఒక ధనలాభం కూడా కావచ్చు. ఒకంత అదృష్టం అయితే మీకు ఒక దురదృష్టం అయితే కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి వ్యక్తులకు అనూహ్యమైన ధన సంపదలు కనకబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సిన అవసరం లేదు అని అనుకున్న ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి కనుక మీరు ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అయితే చెప్పుకోవచ్చు. మీరు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా
మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు మరిన్నే కనపడుతున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి జీవితంలో రాబోతున్నాడనైతే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం ఏందనంటే గనక అది లాభం ఎక్కువగానే కనబడుతుంది. శుభ సమయం అనైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఏదైనా రేపటి రోజున మాత్రం వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా గానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం బయట పనుల మీద వీరు చాలా తిరుగుతున్నప్పుడు అనుకోకుండా కొత్త కొత్త పరిచయాలు కూడా రేపటి రోజున వీరికి ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలే వీరి జీవితంలో ముందు ముందు రోజుల్లో వీరి భవిష్యత్తుకు ఒక మంచి స్నేహపూర్వకమైన మంచి మార్గాలను కూడా వేయబోతున్నాయి. వీరి ద్వారా స్నేహం చాలా గట్టిపడబోతుంది. ప్రేమికులు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, ఇలా నూతనమైన వ్యక్తుల ద్వారా రేపటి రోజున జీవితంలో బలమైనటువంటి బంధాలు అయితే నిలబడబోతున్నాయి. ఆ యొక్క బంధాలు కూడా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా నచ్చడం అనేది మీ వారికి మీ మాట తీరుకి వారు ఆకర్షితులైపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. హుందాగా ప్రవర్తించడం, వారి మాట తీరులో ఉండేటువంటి నిజాన్ని మీరు గమనించుకోకపోవటం, ఇవన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని చాలా ఎక్కువగా ఆకర్షితులను చేస్తూ ఉంటాయి. మీకు ఒక మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎదుటి వ్యక్తుల వల్ల తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ నూతన వ్యక్తుల నుండి అయితే మీకైతే ఆకర్షితులైతే తీరుతారు. అలాగే వారికి ఎలాగైనా సరే మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తూ ఉంటారు. మీ ఫోన్ నంబర్లు అడిగి ఎలాగైనా సంపాదించుకోవడం, ఫోన్ నంబర్ తెలుసుకొని తరచూ ఫోన్లో మాట్లాడటం, ఇలా ఎలాగలా మీతో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా సరే మీరు మీ ప్రపంచం అని చెప్పి వారు ఎదుటి వ్యక్తి ద్వారా తెలియజేయటం అనేవన్నీ కూడా జరుగుతూ ఉంటూ ఉంటాయి. అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ యొక్క జీవితంలో సరికొత్త పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదని అయితే చెప్పుకోవాలి. మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, లేదా వారి ద్వారా ఏదైనా జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకపోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున కుటుంబ పరంగా ఎక్కువగా కుటుంబానికైతే విలువనిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. అవసరమైతే చేస్తున్నటువంటి పనులు కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి తరఫున మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నా కూడా అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయని చెప్పుకోవచ్చు. మీ జీవితానికి ఒక మంచి భాగస్వామి సలహాల ద్వారా పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా మీ ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో అయితే ఒక ఆప్యాయత, అనురాగాలను పలకరించే సమయం కూడా మీకు కేటాయించబోతున్నారు. సోదరీమణులు కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ రేపు తప్పకుండా జరుగుతాయి. రేపటి రోజున మంచి కాలం అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క నిలకడతనం వల్ల మీ మాట తీరు కూడా, చేస్తున్న పని దగ్గర నుంచి, అధికారుల నుంచి మీకు గుర్తింపు అనేది, అభిమానించేటువంటి తీరు కూడా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వ్యాపార పరంగా కూడా మీకు మంచి లాభాలు కనబడుతున్నాయి. పెట్టుబడులు ఏవైతే పెట్టుకున్నారో వాటిని కూడా మీరు సాధించేటువంటి లాభాలు రేపటి రోజున మీకు మరిన్ని అయితే రాబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుందనే విషయాన్ని మీరైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీ జీవితం ఇప్పటివరకు మీకు తెలియనటువంటి ఒక అనూహ్యమైన రహస్యం కూడా మీకు తెలియబోతుంది. అది కూడా ఏంటంటే కనుక, మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా రహస్యం దాగి ఉంది అంటే కనుక అది మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు. ఇంట్లో వాళ్ళు అటువంటి పరిస్థితి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదని ఒక బాధ, ఇవన్నీ కలిసి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అలాగే పర్వాలేదు, మీకోసం ఒక మంచి చేశారని చెప్పి కూడా మరికొంతమందిలో అయితే మీరు సర్దుబాటు అయ్యి ఒత్తిడికి గురి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నం చేయండి. మీ పనుల్లో కుటుంబ బాధ్యతలు మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీకు ఒక అనవసరమైన ఆలోచనలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందికి గురి చేయబోతున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని మీద కాస్త శ్రద్ధ, ఏకాగ్రత లోపించడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా విశేషంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. అలాగే మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రాలను పఠించడం ద్వారా అమ్మవారికి సంబంధించిన నైవేద్యాన్ని, తీపి పదార్థాన్ని మీరు నైవేద్యంగా అమ్మవారి ముందైతే పెట్టి సంకల్పం చేసుకోవడం ద్వారా మీకు జీవితంలో వచ్చేటువంటి చిన్నపాటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా అనుకూలంగా మార్చమని అమితంగా ప్రయోజనాలు వ్యక్తుల ద్వారా మీకు దూరం చేయవద్దని చెప్పి తల్లిని వేడుకోండి.
మీ యొక్క సరికొత్త ప్రయాణాన్ని అయితే రేపటి రోజున మీరు తీరబోతున్నారు. కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవగానే మంచిగా తలస్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య పారాయణం చేయడం వల్ల, అలాగే తులసి చెట్టు వద్ద ఉదయం సాయంత్రం ఆవు నెత్తితో దీపాన్ని అలాగే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం ద్వారా, మీకు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ద్వారా వీటన్నిటి వల్ల కూడా మీకు కొన్ని ఆటంకాలు అయితే దూరం అయిపోతాయి. మీ సమస్యలు కొన్ని మీకు పరిష్కారం అయిపోతాయి. జీవితంలో ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాలు అనేది మొత్తం తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో మొత్తం తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.